హాయ్ వ్యూవర్స్, HTML తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ మనం HTML బేసిక్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. మీరు లాస్ట్ లెసన్లో నన్ను ఫాలో అవుతే మీకు ఈ లెసన్ ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను కోడ్ రాశాను, HTML స్ట్రక్చర్ రాసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. HTMLలో మనకు ప్రతిదానికి ఒక హెడ్డింగ్ ఉంటుంది, ఒక HTML అని ఉంటుంది, HTML క్లోజ్ ఉంటుంది, తర్వాత ఒకటి హెడ్డింగ్ ట్యాగ్ ఉంటుందిగా, హెడ్ స్టార్ట్, హెడ్ క్లోజ్, ఇది హెడ్ సెక్షన్. ఓకేనా, దీనిలో ఒక టైటిల్ రాసేసుకుందాం, TITLE టైటిల్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్ పేజ్ అని టైప్ చేశాను. ఓకేనా, టైప్ చేసేసి /TITLE అని రాసేసి క్లోజ్ చేసేసాం. క్లోజ్ చేసేసి దీన్ని సేవ్ చేయాలంటే ఎట్లా అని చెప్పాను, ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ చేసేయండి. సేవ్ చేసేటప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ మాత్రం నేను ఆల్రెడీ ఒక డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ చేసుకొని దానిలో సేవ్ చేయమని చెప్పాను కదా. దీనికి ఒక నేమ్ ఇచ్చేసాను నేను, బేసిక్ అని పేరు పెట్టేసుకొని దాని పక్కకు ఎక్స్టెన్షన్ HTML అని టైప్ చేసి సేవ్ చేసుకున్నాను. ఓకేనా, చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను కొన్ని బేసిక్ ట్యాగ్స్ చెప్తానని చెప్పాను కదా. దానికోసం ఇక్కడ ఒక ట్యాగ్ ఉంటుంది, బాడీలో రాస్తున్నాను, అది బాడీ ట్యాగ్లో రాస్తున్నాను. ఒకటి వచ్చేసి B అని, ఓకేనా, B స్టార్ట్, B క్లోజ్. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఉంటుంది I అని, ఇవి ఎందుకు నేను చెప్తాను, క్లోజ్. తర్వాత వచ్చేసి U అని, U స్టార్ట్, U క్లోజ్. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఉంటుంది స్ట్రాంగ్ అని, స్టార్ట్, స్ట్రాంగ్ క్లోజ్. తర్వాత వచ్చేసి EM అని ఉంటుంది, ఎంఫాసిస్, స్టార్ట్, క్లోజ్. తర్వాత వచ్చేసి ఉంటుంది ఒకటి HR అని. HR అనేది సింగిల్ ట్యాగ్, దీనికి క్లోజింగ్ అనేది ఉండదు. సరే, ఇప్పుడు ఇవన్నీ టైప్ చేశాను కదా. టైప్ చేసిన తర్వాత నేను ఇంకొక ట్యాగ్ పెట్టేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పాను పారాగ్రాఫ్ ట్యాగ్, దీనికోసం P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని చెప్పేశాను. ఓకేనా, P అని పెట్టేసుకున్నాను, Pని క్లోజ్ చేసేసుకున్నాను. క్లోజ్ చేసేసుకొని ఇక్కడ నేమ్ రాద్దాం, హాయ్ దిస్ ఈజ్ హఫీజ్ అని టైప్ చేశాను. ఓకేనా, టైప్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఎక్కడ సేవ్ చేశాను, డెస్క్టాప్ మీద HTML అనే ఫోల్డర్లో సేవ్ చేశాను కదా. ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం, Ctrl+S అంటే సేవ్ అవుతుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్లో HTML ఫోల్డర్లో బేసిక్ అనే నేమ్ తోటి సేవ్ చేశాను. దీన్ని ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేస్తే చూడండి, నాకు ఇది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హాయ్ దిస్ ఈజ్ హఫీజ్ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ వచ్చింది, కనిపిస్తుందా? ఈ లైన్ ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను. ఇక్కడ ఒకటి HR అని తీసుకున్నాను, చూసారా, హారిజాంటల్ రో అన్నట్టు. ఇది తీసుకోవడం వల్ల వచ్చింది, దీని గురించి నేను యూజ్ చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ హాయ్ దిస్ ఈజ్ హఫీజ్ అని రాసేసుకోండి. ఇదే టెక్స్ట్ నేను ఒకవేళ ఇక్కడ B మధ్యలో రాశాను అనుకోండి, చూడండి దానికి దీనికి తేడా. ఇక్కడ రాసేసి దీన్ని సేవ్ చేశాను, Ctrl+S అని సేవ్ చేసి దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి దీనికి తేడా. ఇది కొంచెం బోల్డ్లో వచ్చింది, ఇది మామూలుగా లైట్గా వచ్చింది. ఓకేనా, అట్లా బోల్డ్గా రావడానికి ఇలా రావడానికి మనం యూజ్ చేసేది ఏంటిది అంటే బోల్డ్ ట్యాగ్ అన్నట్టు. B అంటే బోల్డ్ ట్యాగ్. ఇంకొకటి I అని రాశారు కదా, ఇదేంటంటే ఇటాలిక్ ట్యాగ్. చూడండి, మళ్ళీ దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ చూస్తే ఇది కొంచెం ఇటాలిక్లో వచ్చింది, చూసారో లేదా మీరు? ఓకేనా, అంటే కొంచెం క్రాస్ అయి వచ్చింది. ఇటాలిక్ వేయడానికి ఇది చూస్తాం. తర్వాత ఇంకొకటి వచ్చేసింది యూ ట్యాగ్. ఎందుకు అంటే అండర్లైన్ రావడానికి. దీనికి ఇచ్చేసి దీన్ని సేవ్ చేసి మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ చేయండి, అప్పుడే కనిపిస్తుంది. చూడండి, దీనికి ఒకటి అండర్లైన్ వచ్చింది. ఓకేనా, తర్వాత ఇంకొక ట్యాగ్ ఉంది స్ట్రాంగ్ ట్యాగ్ అని. చూడండి, దీనికి ఉన్న బోల్డ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కొత్త HTMLలో ఇది యూజ్ చేస్తున్నారు అన్నట్టు. ఏంటి, స్ట్రాంగ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తారు అన్నట్టు. బోల్డ్ అయినా స్ట్రాంగ్ అయినా రెండు సేమ్ యూజే వస్తుంది. బోల్డ్ ట్యాగ్ అయినా స్ట్రాంగ్ ట్యాగ్ అయినా రెండు సేమ్ యూజే. తర్వాత చూడండి, ఎంఫాసిస్ అయినా లేకపోతే ఇటాలిక్ అయినా రెండు సేమే. చూడండి, ఇక్కడ దీన్ని తీసుకొని సేవ్ చేస్తే ఇది కూడా ఇటాలిక్ అవుతుంది, లేకపోతే ఈ ఇటాలిక్ కూడా I అనేది ట్యాగ్ కూడా అందుకే యూజ్ అవుతుంది, EM అనే ట్యాగ్ కూడా ఇదే ట్యాగ్ అవుతుంది. కాకపోతే న్యూ HTMLలో ఇది యూజ్ చేస్తున్నారు, బోల్డ్ ఇటాలిక్ అనే వాటిని యూజ్ చేస్తున్నారు. ఓకేనా, తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొకటి మనకు సెంటర్ అనే ట్యాగ్ కూడా ఉంటుంది. ఓకేనా, CNTR సెంటర్. ఓకే, దీనికి కూడా /CNTR ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే చూడండి, మీకు నేను ఒకటి పారాగ్రాఫ్లో ఒకటి అలైన్ అని చెప్పాను, గుర్తుందా? స్పేస్ ఇచ్చేసి ALIGN అలైన్ అని ఇచ్చేసి ఈక్వల్ అని ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్లో ఒకవేళ నేను దీన్ని సెంటర్ చేయాలనుకుంటే ఏమని చేయాలని చెప్పాను, ఇక్కడ సెంటర్ అని రాయాలి. అంతేగా, రాసేసి క్లోజ్ చేసేసి దీన్ని సేవ్ చేసి ఒకవేళ మనం దీన్ని రిఫ్రెష్ చేసినట్టయితే సెంటర్కి వచ్చింది. కాకపోతే ఇది ఒక్కటే వచ్చింది, చూసారా సెంటర్కి.
అలా కాకుండా ఈ సెంటర్ అనేది అంటే అలైన్మెంట్లో సెంటర్ అనేదేమో మన పర్టికులర్గా ఏ లైన్ కావాలంటే ఆ లైన్ ఇట్లా పారాగ్రాఫ్లో ఉన్న లైన్ని సెంటర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకొకటి సెంటర్ అని ఉంటుంది. ఇది ఎందుకు అంటే చూడండి, మీరు సెంటర్ అనేది దేని మధ్యలో అయితే రాస్తారో అదంతా సెంటర్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇక్కడ బి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, బోల్డ్ దగ్గర నుంచి దాన్ని సెంటర్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాను. ఓకేనా, ఈ హారిజాంటల్ లైన్ కిందకి తెచ్చుకుందాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్లో వచ్చేస్తుంది. సేవ్ చేసేసి రిఫ్రెష్ చేస్తే ఇదంతా సెంటర్కి వచ్చింది. ఓకేనా, అంటే మీరు సెంటర్ మధ్యలో దేని అయితే రాస్తారో ఆ టెక్స్ట్ మొత్తం సెంటర్లోకి వస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ హెచ్ఆర్ అని ఉంది. ఈ హెచ్ఆర్ అనేది ఎందుకు అంటే ఇది చూడండి, నేను చెప్పాను ఇంతకుముందు హారిజాంటల్ లైన్ కోసం యూజ్ చేస్తారని. దీన్నే కాపీ చేసి నేను ఇక్కడ ఇంకోటి ఎక్కడ అంటే దీని కింద ఇచ్చేద్దాం. ఓకేనా, ఇచ్చేసి ఇక్కడ నేను చూడండి టైప్ చేసేసాను. టైప్ చేసేసి సేవ్ హెచ్ఆర్ అని టైప్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు ఇక్కడ 2 లైన్లు వచ్చాయి, దీనిపైన ఒకటి దీని కింద ఒకటి. ఓకేనా, దీనికి కొన్ని అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి మీకు. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ హెచ్ఆర్ లైన్ది మనకు కలర్ మార్చాలనుకోండి, అప్పుడు COLOR అని రాసేసి ఈక్వల్ టు ఎనిమిది కామాస్లో ఏమని రాద్దామంటే ఒకటి రెడ్ అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని రిఫ్రెష్ చేశారనుకోండి, ఒక్క నిమిషం, COLOR స్పెల్లింగ్ తప్పు రాశాను చూడండి, ఇక్కడ COLOR అని రాసేసి సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు నాకు ఈ హారిజాంటల్ లైన్ కలర్ రెడ్గా వచ్చింది. ఓకేనా, అలాగే ఇంకొక కింద ఒక లైన్ ఉంది కదా, దాన్ని మనం ఒకవేళ బ్లూ వేయాలనుకోండి, అప్పుడు ఇట్లా వచ్చేసి COLOR ఈక్వల్ టు ఎనిమిది కామాస్లో బ్లూ అని ఇచ్చేద్దాం. బ్లూ అని ఇచ్చేసి ఎనిమిది కామాస్ క్లోజ్ చేసి సేవ్ చేసాను. సేవ్ చేసి నేను రిఫ్రెష్ చేస్తే ఏమైతే అంటే ఇది బ్లూ కలర్లో వస్తుంది. ఓకేనా, దీని విడ్త్ కూడా పెంచుకోవచ్చు మనం అవసరం అనుకుంటే. చూడండి, దానికోసం మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటిదంటే సైజ్, SIZE అని రాసేసి ఈక్వల్ టు ఇన్వర్డ్ కామాస్లో ఒక 6 అని ఇచ్చేసాను. ఇచ్చేసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక్కడ దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి దీని సైజ్ నాకు ఇంక్రీజ్ అయింది. దీనికి తేడా కనిపిస్తుందా మీకు? అలా మనం ఈ బేసిక్ ట్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. నా వీడియోస్ని ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ.